నమస్తే మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. మనకి సిక్స్త్ క్లాస్ జాగ్రఫీలో భూగోళ శాస్త్రంలో ఎన్ని లెసన్స్ ఉన్నాయో అంతకుముందు ఒకసారి చెప్పాను మీకు. పటాల అధ్యయనం ఇది చూడన్నానా 30 బిట్స్ వచ్చినాయి. అదేవిధంగా గ్లోబు భూమికి నమూనా 60 బిట్స్, భూస్వరూపాలు 45 బిట్స్, కృష్ణా డెల్టాలోని ఒక గ్రామం పెనమకూరు 35 బిట్స్, డోకూరు పీఠభూమిలో ఒక గ్రామం 35 బిట్స్, పెనుగోలు కొండపై ఒక గ్రామం 45 బిట్స్, తెలంగాణలోని పచ్చదనం 25 బిట్స్, 6వ తరగతి భూగోళ శాస్త్రం అంటే ఇక్కడ మనకి 7 లెసన్స్ కంప్లీట్ అయిపోయినాయి. 6వ తరగతి భూగోళ శాస్త్రం గ్రాండ్ టెస్ట్లో 54 బిట్లు. అంటే మొత్తంగా మనకి 330 బిట్లు ఉన్నాయి. అయితే ఇందులో ఒక్కొక్క బిట్లో ఎక్కువ బిట్స్ వచ్చినాయి కాబట్టి అంటే సరైనవి సరికానివి ఇవన్నీ చూసుకుంటే మనకి 330 కంటే ఎక్కువ బిట్లే వస్తాయి దగ్గర 450 బిట్లు వస్తాయి ఒక సిక్స్త్ క్లాసు జాగ్రఫీ నుంచి. డిఎస్సిలో ఉద్యోగం సాధించాలంటే ఏ పుస్తకాలు చదవాలి? ఇది మీరు చాలాసార్లు వినే ఉంటారు ఈ ప్రశ్న. కానీ ఒక్కసారి ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా ఇది చూడండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. 1వ తరగతి నుంచి అంటే ఎస్జిటి అభ్యర్థులైతే 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ప్రతి అంశాన్ని చదువుతూ 8వ తరగతికి కంటిన్యూషన్ ఉన్నటువంటి పాఠ్యాంశాలు ఏవైతే ఉన్నాయో అవి 9వ తరగతి 10వ తరగతిలో ఉంటే అవి కూడా ఖచ్చితంగా చూసుకోవాలి. ఒకవేళ మీకు ప్రిపరేషన్ అంతా అయిపోయి ఇంకా టైం ఉందనుకుంటే 9, 10వ తరగతుల్లో మిగిలిన పాఠ్యాంశాలు చూసుకున్నా తప్పేం కాదు. అంటే నాకు తెలిసినంతవరకు 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉన్నటువంటి పాఠ్యాంశాల్లో కంటిన్యూషన్ పాఠ్యాంశాలు 9, 10వ తరగతిలో ఉన్నవి చదువుకుంటే సరిపోతుంది. మిగిలినవి ఏవి అవసరం లేదు. మరి ఏ పుస్తకాలు చదవాలంటే నేను ఒకటే చెప్తున్నానా మీకు, మీరు ఎక్కడన్నా చూడండి, ఎన్ని వీడియోలన్నా చూడండి, మీరు మాత్రము చేయవలసిందల్లా తెలుగు అకాడమీ పాఠ్యపుస్తకాలు మొట్టమొదటిగా చదవాలి. కాబట్టి దీనిలో కూడా మీకు ఎలాంటి సందేహం లేకుండా తెలుగు అకాడమీ పాఠ్యపుస్తకాలను మాత్రమే చదవండి. మీరు ఫస్ట్ చేయవలసిన పని ఇది. మరి ఆ పాఠ్యాంశాల్లో లైన్ టు లైన్ చదివినంత మాత్రాన ఉద్యోగం రాదు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా వినండి. మీరు చదివినటువంటి ఆ లైన్లో బిట్ ఫ్రేమింగ్ ఏ విధంగా ఉంటుందో గమనించాలి. ఈ నాడిని పట్టుకోవాలి మీరు. అంటే ఏంటి బిట్ ఫ్రేమింగ్ అంటే? నువ్వు చదివిన లైన్లో అది నాలెడ్జ్ బేస్డ్ ఉందా, అండర్స్టాండింగ్ బేస్డ్ ఉందా, అప్లికేషన్ బేస్డ్ ఉందా గమనించాలి. మరి అది గమనించాలి అంటే మీరు దానికి తగ్గట్టుగా కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చేయడం అవసరం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రాక్టీస్ చేసేటటువంటి బిట్స్ 100% తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ల ప్రకారమే ఉండాలి. నోట్ దిస్ పాయింట్. ఇది ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి. ఓకేనా? మరి చాలామంది అభ్యర్థులు మాస్టారు మరి సరైన బిట్ బ్యాంక్స్ దొరకటం లేదు అని మాకు చెప్పడం జరిగింది. అందుకని తెలంగాణ అభ్యర్థులు ఎస్జిటి మరియు ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థుల కోసం మేము తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి లైన్ టు లైన్ మరియు ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి అనే బిట్లు కూడా ఉన్నాయి. కానీ అవి మీరు చదవడం లేదు. దానిలోంచి కూడా బిట్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి లైన్ నుంచి నాలెడ్జి, అండర్స్టాండింగ్, అప్లికేషన్ ఏ విధంగా బిట్ ఫ్రేమింగ్ ఉంటుందో ఎక్కడా వదలకుండా ఓన్లీ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లు మీరు బుక్స్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత లైన్ టు లైన్ చెక్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. బయట బిట్స్ ఇచ్చి పిల్లలతో కాలయాపన చేపించే ఉద్దేశం మాకు లేదు. అకాడమీలో ఉన్నటువంటి లైన్నే విద్యార్థితో ఏ విధంగా తప్పు పెట్టించాలి అనే ధోరణిలో మేము పుస్తకాలు రాయడం జరిగింది. అంటే ఒక విద్యార్థి డిఎస్సి కంటే ముందే ఇక్కడే ఆ బిట్టును తప్పు చేస్తే ఎక్కడ తప్పు చేశాడో తెలుసుకుని ఫైనల్ ఎగ్జామ్లో వాటిని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. గమనించండి, తెలుగు అకాడమీ పుస్తకాల ప్రకారం తయారు చేసినటువంటి ప్రాక్టీస్ బిట్స్నే మీరు ప్రిపేర్ అవ్వాలి. అప్పుడు మనం ఏం చేయాలి? 6వ తరగతి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను ఫస్ట్ క్లాస్ నుంచి మొత్తం మీ సిలబస్ ప్రకారం మొత్తం బిట్ బ్యాంకు లైన్ టు లైన్ అండర్స్టాండింగు, నాలెడ్జ్, అప్లికేషన్ ప్రకారం వస్తాయి. ఈ పుస్తకాలు మీకు అవనగడ్డ, శ్రీప్రజ్ఞ ప్రాక్టీస్ బిట్స్ ఈ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో 100% మిమ్మల్ని విజయ తీరాలకు చేరుస్తాయి. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఓకేనా? మరి ఇప్పుడు చదవాల్సిన పద్ధతి ఏంటి? మనకి ఫస్ట్ 6వ తరగతిలో ఎగ్జాంపుల్ చెప్తున్నా. 6వ తరగతిలో పటాల అధ్యయనం తయారీ అకాడమీ టెక్స్ట్ బుక్లో చదవండి చక్కగా లైన్ టు లైన్.
అవే తీసుకొచ్చి అదే లెసన్ తీసుకొచ్చి మనకి ఇక్కడ ఇదిగో చూడండి బిట్ బ్యాంకుల రూపంలో ఇవ్వటం జరిగింది నాన్న. ఇది ప్రాక్టీస్ చేసుకోండి. చూడండి నాన్న, ఫస్ట్ లెసన్లో సపోజ్ మీకు ఒక ఇక్కడ 30 బిట్స్ ఇవ్వటం జరిగింది. ఇందులో చూడండి, మీరు గమనించండి. క్రింది వానిలో ఇదిగోండి తప్పు వాక్యాలను గుర్తించండి. ఇదే టైపులో ఇస్తున్నా నాన్న. ఎగ్జామ్ ప్యాటర్ను మీరు పూర్తిగా గమనించండి. ఇదిగో తప్పు వాక్యాలను గుర్తించండి. అదేవిధంగా క్రింది వానిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఈ విధంగా ఈ ఫస్ట్ లెసన్లో 30 బిట్లు ఉన్నాయి. జాగ్రత్తగా వినండి, ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి. 6వ తరగతిలో జాగ్రఫీకి సంబంధించి సెకండ్ లెసన్ గ్లోబు భూమికి నమూనా. మీరు గమనించండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నాన్న. ఇదిగోండి గ్లోబు భూమికి నమూనా 6వ తరగతిలో. మీరు 6వ తరగతిలో గ్లోబు భూమికి నమూనా పాఠ్యాంశం పూర్తిగా చక్కగా అర్థవంతంగా చదివిన తర్వాత, ఇది గమనించండి నాన్న జాగ్రత్తగా, చదివిన తర్వాత అవే లెసన్కి సంబంధించి ఒక ఎగ్జామ్ కింద ఇవి రాసుకోండి. ఎక్కడ బిట్ మిస్ అవ్వదు నాన్న. మొత్తం సిసిఈ మోడల్ ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి, విద్యార్థులు గమనించండి. ఇట్లాంటి అంశాలకు సంబంధించిన మొత్తం లైన్ టు లైన్ చెప్పే కన్నా నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్ టైప్లో మొత్తం ఇవ్వటం జరిగింది. ఇదిగోండి గ్లోబు భూమికి నమూనాలో మనకి ఇక్కడ వచ్చేసిన ఎన్ని బిట్స్ వచ్చినాయి అంటే 60 బిట్స్ వచ్చినాయి కంప్లీట్గా. ఇంకా ఇందులో కొన్ని మిస్ చేసాం. ఆ మిస్ చేసిన లాస్ట్లో 6వ తరగతి జాగ్రఫీకి సంబంధించినటువంటి మొత్తం గ్రాండ్ టెస్ట్లో వస్తే గమనించండి. ఓకేనా? దీని తర్వాత నెక్స్ట్ లెసన్ చూద్దాం. 3వ పాఠ్యాంశం ఇదిగోండి భూస్వరూపాలు 6th క్లాస్ అనేది. సో దీనికి సంబంధించినటువంటి బిట్స్ మొత్తం ఇలా వచ్చేస్తాయి నాన్న. చక్కగా చూడండి, మీరు గమనించండి. ఇదిగోండి క్రింది వాన్ని జతపరచండి. తెలంగాణలో ఉన్న కొండలకు సంబంధించి జతపరచాలి. ఇదిగోండి చూడండి, సాత్మల కొండలు, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా, అట్లా మొత్తం వచ్చేస్తాయి నాన్న. అసలు మీరు గమనించుకోవచ్చు, తెలుగు అకాడమీ పుస్తకం దాటి వెళ్ళడు. ఓకేనా? ఇదిగోండి ఇందులో 45 బిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ లెసన్ చూద్దాం. 4th లెసన్ నాన్న. ఏంటా 4th లెసన్ అంటే కృష్ణా డెల్టాలో ఒక గ్రామము పెనమకూరు. ఇదిగో చూడండి, దీనికి సంబంధించి ఇదిగోండి ఫస్ట్ అందులో చక్కగా లైన్ టు లైన్ అర్థవంతంగా చదువుకున్న తర్వాత ఇలా వచ్చేసేయాలి. ఇందులో చక్కగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇదిగోండి ఇందులో 35 బిట్స్ ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని బిట్స్ ఆపాం, ఎందుకంటే అవి గ్రాండ్ టెస్ట్లో పెడతాం. అంటే మళ్ళీ రెండోసారి మిమ్మల్ని ఈ లెసన్ చదివించాలన్నమాట గ్రాండ్ టెస్ట్లో. ఇది 6th క్లాస్ మొత్తం. నెక్స్ట్ లెసన్ చూద్దాం నాన్న. 5th లెసన్ చూడండి నాన్న. డోకూర్ పీఠభూమిలో ఒక గ్రామం. 6th క్లాస్ జాగ్రఫీ నాన్న. సో కాబట్టి ఈ లెసన్ తెలుగు అకాడమీ పుస్తకంలో చక్కగా అర్థవంతంగా చదువుకున్న తర్వాత ఇందులో ప్రాక్టీస్ చేసేసుకోండి. చూడండి ఒకసారి బిట్టు స్టాండర్డ్ గమనించండి. మీకు అంటే బయట ఎక్కడెక్కడి నుంచో బిట్స్ తీసుకొచ్చేసి కష్టమని పిల్లలతో అనిపించి ఆ ఉద్దేశం మాకు లేదు. తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ల ప్రకారం మాత్రమే మీరు ఈ బిట్స్ని చూడగలరు. సో కాబట్టి గమనించండి నాన్న. ఇందులో ఇదిగో చూడండి ఒకసారి 35 బిట్స్ వచ్చినాయి ఈ లెసన్లో. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ లెసన్ చూపిస్తా చూడండి. 6th క్లాస్లో నెక్స్ట్ లెసన్ పెనుగోలు కొండపై ఒక గ్రామం. ఇదిగో నాన్న చూసుకోండి. 6వ తరగతిలో భూగోళ శాస్త్రానికి సంబంధించి 6వ పాఠ్యాంశం నాన్న ఇది. సో దీనిలో కూడా మీరు గమనించినట్లయితే అక్కడ టెక్స్ట్ బుక్స్ చదివేసి చక్కగా దాన్ని ఇక్కడ వచ్చి ఎగ్జామ్ రాసుకోగలగాలి నాన్న. అట్లా ఈ విషయంలో మాత్రం ఎలాంటి అశ్రద్ధ చేయకూడదు. మీరు చూసుకున్నాను. పెనుగోడు గ్రామానికి సంబంధించి క్రింది వాన్ని జతపరచండి. ఇదిగో చూడండి, బిట్టు స్టాండర్డ్ చూడండి, ఎక్కడ బిట్టు మిస్ అయ్యే అవకాశమే ఉండదు. గమనించాలి మీరు. ఓకేనా? సో ఇందులో మొత్తం ఎన్ని బిట్స్ వచ్చినాయి అంటే నాన్న 45 బిట్స్ వచ్చినాయి. 45 బిట్స్. నెక్స్ట్ లెసన్ చూద్దాం. 7th లెసన్ తెలంగాణలో పచ్చదనం. చూడండి గమనించండి చాలా జాగ్రత్తగా. ఇదిగో తెలంగాణ రాష్ట్రం అక్షాంశాల పరంగా ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది, అట్లా అదేవిధంగా రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది, అట్లా చూసుకోవచ్చు నాన్న. ఇదిగోండి బృహత్తరమైన మొక్కలు నాటే కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చేపట్టారు, ABC చూసుకున్నానా జాగ్రత్తగా. సో ఇలా బిట్ ఫ్రేమింగ్ చేయటం జరుగుతుంది నాన్న. మొత్తం మరి ఇందులో ఎన్ని బిట్స్ ఉన్నాయి అంటే సో 25 బిట్స్ ఉన్నాయి నాన్న. అంటే 25 అంటే మధ్యలో కొన్ని బిట్స్ కొంచెం అప్లికేషన్ టైప్లో గ్రాండ్ టెస్ట్లో ఇవ్వడానికి కొన్ని బిట్స్ ఇక్కడ ఆపాం. ఆ బిట్స్ ఎక్కడ ఆపాం అనేది మీకు గ్రాండ్ టెస్ట్ రాస్తేనే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. ఓకేనా? ఇప్పుడు చూడండి నాన్న, మీకు నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా మొత్తం ఎన్ని పాఠాలు ఉన్నాయి నాన్న 6వ తరగతి జాగ్రఫీకి సంబంధించి మొత్తం 7 లెసన్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి?
6వ తరగతిలో ఉన్నటువంటి జాగ్రఫీకి సంబంధించినటువంటి ఈ 7 లెసన్స్ని చదివి ఇందులో గ్రాండ్ టెస్ట్ రాయాలి. ఇది ముఖ్యం, మీరు గమనించండి. ఇప్పుడు చూడండి, మీకు 6వ తరగతిలో ఉన్నటువంటి ఈ 7 పాఠ్యాంశాలకు సంబంధించి గ్రాండ్ టెస్ట్ కూడా చూపిస్తా చూడండి. చూడండి, ఓకేనా? నేను చెప్పిన స్ట్రక్చర్ అర్థమైంది కదా మీకు? 6వ తరగతిలో భూగోళ శాస్త్రానికి సంబంధించి మీకు మొత్తం 7 లెసన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏ లెసన్కి ఆ లెసన్ అర్థవంతంగా చదువుతూ ఆ లెసన్ పూర్తి అవగానే మన అవనిగడ్డ శ్రీప్రజ్ఞ బిట్ బ్యాంకులో ఎగ్జామ్ రాస్తావు. అట్లా 7 లెసన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ 7 పాఠాలు కలిపి ఇదిగో చూడు, భూగోళ శాస్త్రం గ్రాండ్ టెస్ట్ 6వ తరగతి అంటే ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ నువ్వు 6వ తరగతిలో ఉన్నటువంటి భూగోళ శాస్త్రానికి సంబంధించిన ఆ 7 లెసన్స్ చదివేసిన తర్వాత ఈ గ్రాండ్ టెస్ట్ రాయాలి. చూడండి నాన్న, ఇందులో మీకు ఇప్పుడు ఈ గ్రాండ్ టెస్ట్లో ఇదిగో చూడండి అలా ఉంటుంది. ఎక్కడ ఒక్క లైన్ కూడా మిస్ అవ్వదు నాన్న. బిట్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తున్నామో మీరు గమనించాలి. ఈ బిట్ బ్యాంకులో చూసారు నాన్న, అద్భుతంగా ఉంటాయి నాన్న. ఇందులో మరి ఎన్ని బిట్స్ ఇవ్వటం జరిగిందంటే గ్రాండ్ టెస్ట్లో మీకు ఇదిగో నాన్న ఇక్కడ మీకు 54 బిట్లు ఇవ్వడం జరిగింది గ్రాండ్ టెస్ట్లో. సో కాబట్టి ఆ బిట్సు ఈ బిట్సు మొత్తం పాఠ్యాంశాలను ఒక ఆర్డర్లో చదువుకుని మీకు ప్రాక్టీస్ చేస్తే ఒక్క బిట్టు కూడా మిస్ అవ్వదు. కృత్యాలతో సహా ఇవ్వడం జరిగింది, గమనించండి. ఓకేనా? మరి అదేవిధంగా ఈ బుక్సు ఎస్జిటి వారికి మరియు స్కూల్ అసిస్టెంటు సోషల్ వారికి 100% ఉపయోగపడతాయి, అందులో అనుమానమే లేదు. అదేవిధంగా మేము త్వరలో అంటే నాకు తెలిసి అక్టోబర్ చివరి నాటికి ఆర్డర్స్ స్టార్ట్ చేస్తాం నాన్న. బుక్స్ ఆర్డర్సు మీకు ఇంటికే వచ్చేస్తాయి, పోస్టల్ ద్వారా పంపిస్తాము. రీజనబుల్ రేట్లు ప్లస్ మీకు లైన్ టు లైన్ నాన్న, అసలు అందులో డౌటే లేదు. మళ్ళీ చెప్తున్నాను, నేను ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి మీరు. లైన్ టు లైన్ చదివితేనే ఉద్యోగాలు రావు. లైన్ టు లైన్ చదివినప్పుడు ఎక్కడి నుంచి బిట్టు ఫ్రేమ్ చేసే అవకాశం ఉంది, ఆ బిట్టుని మనం కరెక్ట్గా పెట్టగలుగుతున్నామా లేదా అని తెలుసుకోగలగాలి. అది నాన్న. మరి లైన్ టు లైన్ అందరూ చదువుతున్నారు, మరి అందరికి ఉద్యోగాలు వస్తున్నాయా? గమనించండి. సో కాబట్టి మనం త్వరలో రిలీజ్ చేసే బుక్స్ సోషల్ కంటెంట్ కంప్లీట్గా ఇది ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి పూర్తిగా 100% ఉపయోగపడుతుంది. రెండోది గణితం కంటెంట్ నాన్న. గణితం కంటెంట్ మ్యాథ్స్ నాన్న, మ్యాథ్స్. రెండోది గణితం కంటెంట్ మ్యాథ్స్. మూడోది పిఐఈ అల్టిమేట్ పుస్తకాలు నాన్న. నాలుగోది ఇంగ్లీష్. సో కాబట్టి ఈ 4 పుస్తకాలు మొదటగా మేము మార్కెట్లోకి తీసుకురాగలుగుతాము. సో కాబట్టి ఈ సమాచారాన్ని మీ మిత్రులందరికీ షేర్ చేయండి. పుస్తకాలు ఆర్డర్ చేయాలనుకున్న వారికి కింద నేను అవనగడ్డ శ్రీప్రజ్ఞ టీజీ అనే టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, అందులో జాయిన్ అవ్వండి. మళ్ళీ చెప్తున్నాను నాన్న, తెలుగు అకాడమీ పుస్తకాలు తల్లి లాంటివి. మనం తల్లినే నమ్మాలి, ఎందుకంటే తల్లే మనకి 100% ప్రేమగా మనకి చూస్తుంది. కాబట్టి మీరు ఆ విషయాన్ని అర్థం చేసుకోండి. మన బుక్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి నాన్న. బయట చెత్తంతా తీసుకొచ్చి పెట్టాం. విద్యార్థులకు డిఎస్సి విద్యార్థులకు ఏవైతే పాఠ్యాంశాల ప్రకారం ఇవ్వాలో దాని ప్రకారం మాత్రమే రూపొందించబడినవి. ఇందులో సింగిల్ లైన్ క్వశ్చన్లు ఉంటాయి, జతపరచడాలు ఉంటాయి, సరికాని వాక్యాలు ఉంటాయి, సరైన వాక్యాలు ఉంటాయి. తర్వాత వ్యాఖ్యానం ఏ, వ్యాఖ్యానం బి, వ్యాఖ్యానం సి అని ఇచ్చేసి పై వాటిలో సరైన దాన్ని ఎంచుకోండి. అట్లా 4-5 స్టేజుల్లో ఉన్నటువంటి క్వశ్చన్లన్నీ తెలుగు అకాడమీ పుస్తకాలు మీరు చెక్ చేసుకోవచ్చు నాన్న. మీరు తెలుగు అకాడమీ పుస్తకాలు దగ్గర పెట్టుకుని బుక్ తీసుకున్న తర్వాత చెక్ చేసుకోండి. ఓన్లీ అకాడమీ పుస్తకాల ప్రకారం మాత్రమే తయారు చేస్తున్నాం మేము. సోషల్ కంటెంట్ కంప్లీట్గా, మ్యాథ్స్ కంటెంటు, అదేవిధంగా ఇంగ్లీష్ కంటెంటు మరియు గ్రామరు మెథడాలజీ, అదేవిధంగా మీకు పిఐఈకి మాత్రం మన బుక్లో మీరు బిట్టు పెట్టాలి అంటే అకాడమీ పుస్తకాలు లైన్ టు లైన్ చదివితే మాత్రమే మన బిట్టు పెట్టగలరు. మన పిఐఈ పుస్తకంలో, పిఐఈని కాదు నాన్న, ఏ పుస్తకం అయినా సరే, అవనగడ్డ శ్రీప్రజ్ఞ ఏ బిట్ బ్యాంక్ అయినా సరే మీరు తెలుగు అకాడమీ పుస్తకాలు పర్ఫెక్ట్గా చదివి తర్వాత మాత్రమే పెట్టగలుగుతారు. అది మీకు 100% న్యాయం చేస్తుంది. కాబట్టి ఈ సమాచారాన్ని మీ స్నేహితులందరికీ షేర్ చేయండి.
త్వరలో అక్టోబర్ చివరికల్లా మనకి మ్యాక్సిమం దాదాపుగా 90% ఈ పుస్తకాలు మార్కెట్లోకి రానున్నాయి. ఆర్డర్స్ తీసుకుంటాం, దాని ప్రకారం మీకు ఇంటికే పంపించేస్తాం. మరి అతి త్వరలో మన తెలంగాణ డిఎస్సికి సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్స్ ప్రకారం తయారు చేయబడినటువంటి అవనిగడ్డ సిరిప్రజ్ఞ బిడ్ బ్యాంక్స్ త్వరలో మీ ముందుకి రాబోతున్నాయి. దీనికోసం మీకు కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానలు మరియు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇవ్వడం జరిగింది. దానిలో ఖచ్చితంగా మీ అందరూ జాయిన్ అవ్వండి. విద్యా సమాచారంతో పాటు రోజుకు ఒక ప్రశ్న చొప్పున ఆ వాట్సాప్ ఛానల్ లేదా టెలిగ్రామ్ ఛానల్లో నేను ఒక ప్రశ్న పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ క్రింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఆ లింక్ని క్లిక్ చేసి మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.